సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేసినటువంటి ప్రభుత్వ కార్యాలయాల్లో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ క్లర్క్ ఉద్యోగాలకి సంబంధించి ఒక లేటెస్ట్ నోటిఫికేషన్ అనేది అఫీషియల్గా అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క పోస్ట్కి 10+2 క్వాలిఫికేషన్ కలిగినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా ఇక జాబ్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అంటూ కూడా ఏమీ కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు గైస్. చేరగానే మనకి 35,000కి పైగానే మనకి శాలరీ అనేది రావడమే జరుగుతుంది. ఈ విధంగా ఇక నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నిటిని కూడా ఇక వీడియోలో డిస్కస్ అయితే చేద్దాం. సో ఎవరు కూడా స్కిప్ అయితే చేయదు గైస్. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నా కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అదేవిధంగా పక్కనే వచ్చే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చేటువంటి లైక్స్ అలా ఎంకరేజింగ్ అండ్ మోటివేషన్గా ఉంటాయి కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక పోస్ట్కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్టయితే కనుక ఆల్రెడీ మార్చ్ 20 నుంచి కూడా అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ కావడమే జరిగింది. ఇక లాస్ట్ డేట్ విషయానికి వచ్చినట్టయితే కనుక ఏప్రిల్ 30 వరకు కూడా మనం ఇక రిక్రూట్మెంట్కి ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇక్కడ మనకి ఏప్రిల్ 18 అని చెప్పేసి మనకి మెన్షన్ చేయడమే జరిగింది గైస్. ఇక లాస్ట్ డేట్ అనేది మనకి ఏప్రిల్ 30 వరకు కూడా ఎక్స్టెండ్ చేయడమే జరిగిందని చెప్పేసి ఇక్కడ మనకి జాబ్ డీటెయిల్స్లోనే క్లియర్గా మెన్షన్ చేయడమే జరిగింది. సో ఇక నోటిఫికేషన్ ద్వారా మనకి అప్పర్ డివిజన్ క్లర్క్ ఉద్యోగాలతో పాటు లోవర్ డివిజన్ క్లర్క్ అనేటువంటి ఈ యొక్క ఉద్యోగాలను అయితే రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది గైస్. ఈ యొక్క వేకెన్సీస్కి ఆల్ ఇండియన్ నేషనల్ సిటిజన్స్, మీరు ఏ రాష్ట్రానికి చెందినటువంటి బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఇక వేకెన్సీస్కి అప్లై అయితే చేసుకోవచ్చు. లోవర్ డివిజన్ క్లర్క్ పోస్ట్కి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్ 2 ప్రకారం సో మనకి బేసిక్ పేనే 19,000కి పైగానే మనకి శాలరీ అనేది రావడం జరుగుతుంది. అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే మనకి అప్రాక్సిమేట్లీ వచ్చేసరికి 36,000కి పైగానే మనకి శాలరీ అనేది రావడం జరుగుతుంది గైస్. సో ఇక పోస్టులకి అప్లై చేసుకుంటే మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేటదే కనుక సో మీకు మినిమం ఏజ్ వచ్చేసరికి 18 ఇయర్స్ అయితే కంప్లీట్ అయి ఉండాలి. జనరల్ అభ్యర్థులు అయితే కనుక 27 ఇయర్స్ వరకు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఓబీసీ క్యాండిడేట్స్ అయితే కనుక 30 ఇయర్స్ వరకు, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే కనుక 32 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తూ ఉన్నారు. లోవర్ డివిజన్ క్లర్క్ పోస్ట్కి సంబంధించి ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే కనుక 10+2 అనేటువంటి దాన్ని మీరు ఎనీ స్ట్రీమ్లో పాస్ అయ్యి దీంతో పాటుగా టైపింగ్కి సంబంధించిన స్కిల్స్ అనేవి ఎవరికైతే ఉంటాయో ఆ యొక్క క్యాండిడేట్స్ మాత్రమే ఇక జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇంగ్లీష్లో వచ్చేసరికి 35 వర్డ్స్ పర్ మినిట్, హిందీలో వచ్చేసరికి 30 వర్డ్స్ పర్ మినిట్ టైపింగ్కి సంబంధించిన స్కిల్స్ అనేవి మీకు ఉండాల్సి అయితే ఉంటుంది. ఎటువంటి టైపింగ్కి సంబంధించిన సర్టిఫికేట్స్ కానీ ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేటువంటి కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు గైస్. ఓన్లీ ఇంటర్మీడియట్కి సంబంధించిన సర్టిఫికేట్ అనేది ఉంటే సరిపోతుంది. ఈ యొక్క వేకెన్సీస్కి అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ అప్పర్ డివిజన్ క్లర్క్ పోస్టులకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్ 4 ప్రకారం సో మనకి బేసిక్ పేనే 25,500 అనేది రావడం జరుగుతుంది. అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే మనకి అప్రాక్సిమేట్లీ వచ్చేసరికి 50,000కి పైగానే మనకి శాలరీ అనేది రావడం జరుగుతుంది గైస్. సో ఈ యొక్క పోస్టులకి అప్లై చేసుకోవడం మీకు ఉండాల్సినటువంటి ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే కనుక బ్యాచిలర్స్ డిగ్రీ అనేది మీరు ఎనీ స్ట్రీమ్లో పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా ఇక జాబ్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు. దీంతో పాటుగా మనకి టైపింగ్కి సంబంధించిన స్కిల్స్ అనేవి కూడా మీకు ఉండాల్సి అయితే ఉంటుంది గైస్. ఎటువంటి ఎక్స్ట్రా సర్టిఫికేట్స్ అంటూ కూడా ఏమీ కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు. నెక్స్ట్ ఈ యొక్క పోస్టులకి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్టయితే కనుక ఓన్లీ ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అప్లికేషన్ ఫీజుకి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ అండ్ ఉమెన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఈ యొక్క క్యాండిడేట్స్ వచ్చేసరికి ఓన్లీ 500 మాత్రమే అప్లికేషన్ ఫీజు అనేది పే చేయాల్సి అయితే ఉంటుంది. సో రిమైనింగ్ కేటగిరీకి చెందినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా 1000 రూపీస్ అప్లికేషన్ ఫీజు అనేటువంటి దాన్ని ఆన్లైన్లో పే చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందని చూసుకున్నట్టయితే కనుక సో 2 రకాల ఉద్యోగాలకు కూడా కేవలం మనకి ఒకే రిటన్ టెస్ట్ అనేది కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఈ యొక్క రిటన్ టెస్ట్ని క్లియర్ చేసినటువంటి క్యాండిడేట్స్కి ఫర్దర్గా మనకి టైపింగ్ టెస్ట్ కానీ లేదంటే స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేసి ఈ యొక్క వేకెన్సీస్కి సెలక్షన్ అనేది కంప్లీట్ అయితే చేయడం జరుగుతుంది. ఇక స్కిల్ టెస్ట్ వచ్చేసరికి జస్ట్ మనకి క్వాలిఫై నేచర్లో మాత్రమే ఉంటుందని చెప్పేసి ఇక్కడ మనకి జాబ్ డీటెయిల్స్లోనే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. టోటల్గా మనకి 100 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కి సంబంధించి ఇక ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది గైస్. టోటల్గా మనకి 100 మార్క్స్, ఈచ్ వన్ కరెక్ట్ ఆన్సర్కి మనకి 1 మార్క్ అనేది కేటాయిస్తారు. ప్రతి రాంగ్ ఆన్సర్కి కూడా మనకి 1/4 నెగిటివ్ మార్కింగ్ అనేది కూడా ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ మనకి జాబ్ డీటెయిల్స్లోనే క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో ప్రజెంట్ మనకి ఈ యొక్క పోస్ట్కి సంబంధించిన సిలబస్ అనేది మనకి నోటిఫికేషన్ అయితే మెన్షన్ అయితే చేయలేదు గైస్. సిలబస్ ఆఫ్ రిటన్ టెస్ట్ షల్ బి పబ్లిష్డ్ సపరేట్లీ అని చెప్పేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఫర్దర్గా అఫీషియల్ వెబ్సైట్లో ఇక డీటెయిల్స్ అన్నింటినీ కూడా అనౌన్స్ చేసేటువంటి ఛాన్స్ అనేది ఉంటుంది గైస్. నెక్స్ట్ ఎగ్జామినేషన్ సెంటర్స్కి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే కనుక మన సొంత రాష్ట్రాల్లో అయితే కండక్ట్ అయితే చేయరు గైస్. అహ్మదాబాద్ అండ్ గాంధీనగర్ అనేటువంటి ఈ యొక్క లొకేషన్లో మాత్రమే మనకి ఎగ్జామినేషన్స్ అనేవి కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది.
సో జాబ్ పోస్టింగ్ మాత్రం మనకి ఆల్ ఓవర్ ఇండియా ట్రాన్స్ఫర్ చేసుకున్నటువంటి ఛాన్స్ అనేది కూడా ఉంటుందని చెప్పేసి ఇక్కడ మనకి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఆల్ ద పోస్ట్ క్యారీ ఆల్ ఇండియా ట్రాన్స్ఫర్ లయబిలిటీ. ద సెలెక్టెడ్ క్యాండిడేట్స్ మే బీ పోస్టెడ్ అట్ ఎనీ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్ సెంటర్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ఐసీఎంఆర్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో మనకి ఆల్ ఓవర్ ఇండియా వైజ్గా ఐసీఎంఆర్ సంస్థకు సంబంధించిన అనుబంధ సంస్థలు అనేవి మనకి ఎక్కడైతే ఉంటాయో సో ఆ పర్టికులర్ లొకేషన్లో మనకి పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి ఇక్కడ మనకి జాబ్ డీటెయిల్స్లోనే క్లియర్గా ఇవ్వడం అనేది జరిగింది. గాయస్ మనకి ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేసరికి ఐసీఎంఆర్ కింద పనిచేసినటువంటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆక్యుపేషనల్ హెల్త్ అనేటువంటి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి అఫీషియల్గా రిలీజ్ అయినటువంటి యొక్క అప్పర్ డివిజన్ క్లర్క్ అండ్ లోవర్ డివిజన్ క్లర్క్ పోస్టులకి సంబంధించిన రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ డీటెయిల్స్ ఇక నోటిఫికేషన్కి సంబంధించిన లింక్స్ అన్నిటిని కూడా వీడియో డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్ అయితే మెన్షన్ అయితే చేస్తాను గైస్. ఇంకా ఇక నోటిఫికేషన్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా సరే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. రేపు మరొక మంచి అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు రావడమే జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.